ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు దేవుని వాక్యం యెషయా గ్రంథము 30వ అధ్యాయం 18వ వచనం. కావున మీ యందు దయచూపవలెనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలెనని ఆయన నిలువబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో, మనం ఉన్న సమస్యల్లో, మనం ఉన్న ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిలో ఈ మాట చదువుతుంటే మనకు ఒక ధైర్యం అనేది వస్తుంది కదండి. మీ యందు దయచూపవలెనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలెనని ఆయన నిలువబడి ఉన్నాడు. ఎందుకంటే తండ్రి మన కోసం మన మీద దయచూపాలని తండ్రి ఆగుతున్నాడు. ఎందుకు ఆగుతున్నాడంటే మనం ఇంకా మనుషుల మీదే ఆధారపడుతున్నామని, ఇంకా మనుషుల తోడే కోరుకుంటున్నాము, ఇంకా మనుషుల నుండి సహాయం వస్తే బాగుండు, మనకేదన్నా సమస్య వస్తే అది మనుషులతో షేర్ చేసుకుంటే బాగుండు అని మనం ఆలోచిస్తున్నాం. కాబట్టే మన తండ్రి గురించి మనం ఎక్కువ ఆలోచించట్లా. ఇదే పని ఇశ్రాయేలీలు కూడా చేశారు. ఇప్పుడు మనం ఏ పని అయితే చేసామో, ఎలాంటి ఆలోచనలతో ఉన్నామో అదే ఆలోచన, అలాంటి పనులే ఇశ్రాయేలీలు కూడా చేశారు. వాళ్ళేం చేశారో ఒకసారి పై వచనాల్లో చూద్దాం. ఇక్కడ ఇశ్రాయేలీలు కూడా ఇప్పుడు మనం ఎలా ఆలోచిస్తున్నామో, ఎలాంటి సలహాలు తీసుకుంటున్నామో, మన సొంత ఆలోచనతో మనం ఎలా అనుకుంటున్నామో, మనుషుల సహాయం ఎలా కోరుకుంటున్నామో సేమ్ ఇదే పని ఇశ్రాయేలీలు కూడా చేశారు. ఇది మొదటి వచనం నుంచి చూస్తే, యెహోవా వాక్కు ఇదే, లోబడని పిల్లలకు శ్రమ, పాపమునకు పాపము కూర్చుకొనున్నట్లుగా వారు నన్ను అడుగక ఆలోచన చేయుదురు, నా ఆత్మ నియమింపని సంధి చేసుకొందురు. వారు నా నోటి మాట విచారణ చేయక ఫరో బలము చేత తమ్మును తాము బలపరుచుకొనుటకు ఐగుప్తు నీడను శరణజొచ్చుటకు ఐగుప్తునకు ప్రయాణము చేయుదురు. ఇదే పని కదా మనం కూడా చేస్తుంది. మీరు ఆలోచించండి, ఇదే పని ఒప్పుకోవాలి. ఎందుకంటే మనం చేసిన తప్పు ఒప్పుకుంటేనే మన ప్రార్థనకి జవాబు వచ్చింది, మనం చేసిన తప్పుకి క్షమాపణ వచ్చింది. ఇదే పని కదా మనం కూడా చేసింది. ఇప్పుడు అప్పుల సమస్యతో ఉన్నామంటే నన్ను అడుగక ఆలోచన చేయుదురు. తండ్రి ఉద్దేశం ఏంటి, తండ్రి చిత్తం ఏంటి, తండ్రిని ఆలోచన అడగకుండా మన సొంత ఆలోచనతో ముందుకెళ్ళాము. అందుకే మనకి శ్రమలు, మనకి కష్టాలు, ఈ సమస్యలన్నీ. అలాగే వారు నా నోటి మాట విచారణ చేయక ఫరో బలము చేత తమ్మును తామును బలపరుచుకొనుటకు ఐగుప్తు నీడను శరణుజోచుటకు ఐగుప్తునకు ప్రయాణము చేయుదురు. సమస్య వచ్చింది. సమస్య వచ్చినప్పుడు ప్రార్థన చేయమని మనం చెప్తున్నాం, కానీ ఆ సమస్య అసలు నేను తండ్రి విషయంలో, నేను ఏ విషయంలో నేను తప్పిపోతున్నాను, ఏ విషయంలో నేను వాక్యానికి విరుద్ధంగా నడుచుకుంటున్నాను అనేది మనం ఆలోచించుకోవట్లేదు. అదే ఇక్కడ ఇశ్రాయేలీలు కూడా అదే పని చేశారు. ఇప్పుడు మనం ఇవన్నీ అసలు ఎందుకు రాపిచ్చి పెట్టాడంటే, అప్పుడు ఆ తరాల్లో మన పితరులు ఎలాగైతే ఆలోచించారో, ఎలాంటి పనులైతే చేశారో, ఎలాగైతే దేవుణ్ణి విడిచిపెట్టి సర్వ సృష్టిని నోటి మాటతో చేసిన తండ్రిని పక్కన పెట్టేసి మనుషుల వైపు వాళ్ళు వెళ్ళారు, మనుషుల దగ్గరికి వెళ్ళారు, మనుషుల తోడు కోరుకున్నారు. వాళ్ళ సొంత ఆలోచనతో దేవుణ్ణి అడగకుండా, దేవుని మాటకు లోబడకుండా, లోబడని పిల్లలు దేవుని మాటకు లోబడకుండా వాక్య ప్రకారం నడుచుకోకుండా వాళ్ళు అప్పుడు నడుచుకోలేదు, ఇప్పుడు మనం నడుచుకోవట్లేదు. వాళ్ళకి మనకు పెద్ద తేడా లేదు కదా. అందుకే ఇవన్నీ తండ్రి రాపించి పెట్టాడు. ఇదిగో వాళ్ళలా చేశారమ్మా, అందుకే వాళ్ళకి ప్రార్థనకి వాళ్ళకి జవాబు ఆలస్యంగా వచ్చింది. ఇప్పుడు మీరు అలా చేయొద్దు అని చెప్పడానికి తండ్రి ఇవన్నీ మనం చదివేలా, మన చేతిలోకి వచ్చేలా తండ్రి చేశాడు. ఎంత ప్రేమో కదండి, ఎంత ముందు జాగ్రత్త కదా తండ్రి. అసలు ఇంత చక్కగా మన గురించి, ఇంత చక్కగా, ఇంత ముందు జాగ్రత్తగా ఎవరు ఆలోచిస్తారండి? మన పేరెంట్స్ కూడా మేబీ ఆలోచించకపోవచ్చు కదా, కానీ మన తండ్రి ఆలోచిస్తాడండి. అందుకే ఇప్పుడు వాళ్ళు ఏ పని అయితే, ఏ తప్పు అయితే చేశారో అదే తప్పు మనం కూడా చేశాం అని తండ్రి మరొక్కసారి మనకి గుర్తు చేస్తున్నాడు. వారు నన్ను అడుగక ఆలోచన చేయుదురు, నా ఆత్మ నియమింపని సంధి చేసుకొందురు, నా నోటి మాట విచారణ చేయక ఫరో బలము చేత తమ్మును తాము బలపరుచుకొనుటకు ఐగుప్తు నీడను శరణజొస్తున్నారు. మనం ఇప్పుడు ఎవరి సహాయాన్ని అడగాలి? ఎవరిని మనం శరణు వేడాలి? ఎవరి కాళ్ళు పట్టుకోవాలి? ఎవరిని క్షమాపణ అడగాలి? ఎవరి దగ్గర మనం కన్నీరు కార్చాలి? ఎవరితో మన బాధ చెప్పుకోవాలి? ఎవరితో మన
సంతోషాన్ని పంచుకోవాలి దేవునితో కదా. తండ్రిని విడిచిపెట్టి మనం ఇప్పుడున్న ఈ జనరేషన్లో మనం కూడా సేమ్ ఇశ్రాయేలీయులు ఎలాగైతే చేశారో, వాళ్ళు ఐగుప్తు నీడను శరణజొచ్చుటకు ఐగుప్తుకు ప్రయాణం అయ్యారు. ఇప్పుడు మనం కూడా మనకేదైనా సమస్య వచ్చినా, మనకేదైనా ఇబ్బంది వచ్చినా, ప్రాబ్లం వచ్చినా, బాధ వచ్చినా, అనారోగ్య సమస్యలు వచ్చినా మనుషుల దగ్గరికి వెళ్తున్నాము. పలానా దైవజనుడు, పలానా దైవజనురాలు, పలానా పాస్టర్ గారు, పలానా ఆమె ప్రార్థన చేస్తే ఖచ్చితంగా అది తగ్గిద్ది అని మనుషుల దగ్గరికి మనం వెళ్తున్నాం. కానీ పరమ వైద్యుడు నా తండ్రి, సర్వ సృష్టిని నోటి మాటతో చేశాడు నా తండ్రి. నా తండ్రి దగ్గరికి నేను వెళ్ళాలి కదా, నా తండ్రి దగ్గర నేను కూర్చోవాలి కదా అని మనం ఆలోచించుకోవట్లేదు. అందుకే ఇప్పుడు అందువల్ల తండ్రికి బాధ కలిగింది. తండ్రి ఆలోచన ఏదో మనం అడగాలి కదా, తండ్రి చిత్తం తెలుసుకోవాలి కదా, తండ్రి నోటి మాట ఏందో మనం తెలుసుకుని ఆ ప్రకారంగా మనం నడవాలి కదా. అయితే అలా వాళ్ళు నడుచుకోలేదు కాబట్టి తండ్రి ఇక్కడ ఏం చెప్తున్నాడు, కావున మీ యందు దయచూపవలెనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మును కరుణింపాలని ఆయన నిలువబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకొని వారందరూ ధన్యులు. అందుకే మీకు ప్రతిరోజు చెప్తున్నా, ప్రార్థనలు అయితే ఎక్కువ చూస్తున్నారు, ఓకే ప్రార్థన చేసుకోండి. ఎందుకంటే రోజు ప్రార్థన చేసుకుంటా వింటా ఉంటే తగ్గింపు ప్రార్థన అలవాటైద్ది, మంచిదే. అట్ ది సేమ్ టైం వాక్య ప్రకారం మనల్ని మనం సరిచేసుకోవాలంటే, వాక్య ప్రకారం దేవుని మాట చొప్పున మనం నడుచుకోవాలంటే వాక్యం కూడా జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే చాలా మంది వినట్లేదు. అంటే నేనేదో పెద్ద గొప్ప భక్తి గలదానో, దైవజనరాలనో, పాస్టర్మను కాదండి, ఒక మామూలు మనిషినే. అసలు మీకు మీ తండ్రి మాట మీకు చెప్పే అంత అర్హత కూడా నాకు లేదు. తండ్రి పని నాకప్ప చెప్పడానికి నేనే పాటిదాన్ని, నాకంత అర్హత లేదు. అయినా ఏదో తండ్రి నా మీద కూడా జాలిపడి, అమ్మా ఇదిగో ఈ మాట బిడ్డలతో చెప్పు అని చెప్పమన్నాడు కాబట్టే మీతో చెప్తున్నాను. కానీ నేనేదో మీకన్నా భక్తి కలదానని కాదండి. కానీ మనం ఇదే పరిస్థితిలో ఆనాడు ఇశ్రాయేలీలు ఎలాంటి పనులైతే చేశారో, ఎలాగైతే ప్రవర్తించారో, ఎలా ఆలోచించారో, ఎలా మనుషుల సహాయాన్ని కోరుకున్నారో అదే ఇప్పుడు మనం చేస్తున్నాం. మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఈ మాటలు వింటున్నారు, ఇవి నా మాటలు కాదు, తండ్రి మీతో మాట్లాడుతున్నాడు అనుకోండి. సొంత ఆలోచనతో వాళ్ళు వెళ్ళిపోయారు. తండ్రి అసలు నోటి మాట ఏంటో తెలుసుకోకుండా, తండ్రి ఆలోచన, తండ్రి చిత్తం తెలుసుకోకుండా, తండ్రి ఏం చెప్తాడు, తండ్రి దగ్గర ఆయన పాదాలు కనిపెట్టుకోకుండా ఐగుప్తులని శరణజొచ్చారు వాళ్ళు. అంటే వాళ్ళకి వేరే వాళ్ళతో యుద్ధానికి వెళ్తుంటే అప్పుడు వీళ్ళ బలం సరిపోదని మనుషుల బలం కోరుకున్నారు, తీసుకోవాలనుకున్నారు, వాళ్ళ మీద ఆధారపడ్డారు, వాళ్ళతో సంధి చేసుకున్నారు. కానీ మన తండ్రి రోషం గల తండ్రి, మన తండ్రి శక్తి ఏందో వాళ్ళకి తెలుసు. అన్నీ తెలిసి కూడా మళ్ళీ వాళ్ళు ఐగుప్తులకు వెళ్ళిపోయారు. మనం కూడా అంతే, చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి వెళ్తాం, తర్వాత చర్చికి వెళ్తా ఉంటాం. ఇప్పుడు కూడా మనకు పెళ్ళై పిల్లలు పుట్టి మనవరాళ్ళు పుట్టినా కూడా చర్చికే వెళ్తానే ఉంటాము ప్రతి వారం. ఇప్పుడైతే మరి ఒకప్పుడైతే ఆదివారం మాత్రమే వెళ్ళేవాళ్ళం చర్చికి. మేము చిన్నపిల్లలప్పుడు ఆదివారం సండే స్కూల్కి వెళ్ళేవాళ్ళం. 6 రోజులు మాత్రం ఖచ్చితంగా పనులకే వెళ్ళేవాళ్ళు. మా అమ్మోళ్ళు కానీ అమ్మమ్మలు కానీ వేరే వాళ్ళైనా 6 రోజులు కష్టపడేవాళ్ళు. పనికి వెళ్ళినా కూడా అక్కడ కూడా దేవుని స్తుతిస్తానే ఉండేవాళ్ళు. ఏదో కొంచెం దేవుని గురించి తెలియని వాళ్లే ఆ లోకస్తుల మాటలు మాట్లాడుకునేవాళ్ళు, కానీ నిజంగా దేవుణ్ణి ప్రేమించేవాళ్ళు. వాళ్ళు పని చేస్తా, ఇప్పుడు పొలం పనులకి వెళ్ళి కలుపుకి వెళ్తారు, కలుపు తీస్తా కూడా దేవుని పాటలు, దేవుని స్తుతిస్తా కలుపు తీసుకుంటా ఉంటాం. పత్తికి వెళ్ళేవాళ్ళు కానీ లేకపోతే మిరపకాయలకు వెళ్ళేవాళ్ళు కానీ దేవుని స్తుతిస్తానే. అది తండ్రికి నిజమైన భక్తి అంటే అది. అమ్మ మీరు కష్టపడద్దు, మీరు కష్టపడకుండా ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకోండి, నేను మీకు పంపిస్తానని చెప్పట్లేదు తండ్రి. నువ్వు చేయగలిగినంత పని మీ శక్తి వంచన లేకుండా చెయ్యండి, మీ చేతి కష్టార్జితాన్ని నేను ఆశీర్వదిస్తానంటాడు తండ్రి. అందుకే యాకోబు గారు ఎన్ని సంవత్సరాలు కష్టపడతాడు, గొర్రెల దగ్గర ఎన్ని సంవత్సరాలు చేస్తాడు పని, 7 సంవత్సరాలు చేస్తాడు, మళ్ళీ ఇంకో 7 సంవత్సరాలు 14 సంవత్సరాలు కష్టపడతాడు. కష్టపడకుండా అంటే భార్య కోసం కష్టపడతాడు. కష్టపడకుండా తండ్రి ఇద్దరిని జతపరిచాడా? లేదు కదా.
అందుకే మన కష్టం మనం చేయాలి, తండ్రి సహాయాన్ని తీసుకోవాలి. అయితే ఇక్కడ వీళ్ళేం చేశారంటే, వాళ్ళు దేవుని సహాయం తీసుకోకుండా మనుషుల సహాయం కోసం వెళ్ళిపోయారు. తండ్రి ఆలోచన తెలుసుకోకుండా మనుషులతో సంధి చేసుకున్నారు. తండ్రి చిత్తమేదో అడగకుండా, తండ్రి మాటకు లోబడకుండా శ్రమలు తెచ్చుకున్నారు. లోబడని పిల్లలకు శ్రమ అని తండ్రే చెప్పాడు. ఇదే యెహోవా వాక్కు, లోబడని పిల్లలకు శ్రమ, పాపమునకు పాపము కూర్చుకొనున్నట్లుగా వారు నన్ను అడుగక ఆలోచన చేయుదురు. ఇప్పుడు మనం కూడా మన సొంత ఆలోచనతోనే మనం ముందుకెళ్తున్నాం. ఏం కాదులే, అది కరెక్ట్గానే జరిగింది, నేను గనక ప్లాన్ చేశానంటే అయిపోవాల్సిందే అనుకుంటాం మనం. కానీ దానివల్లే నష్టం వచ్చింది, దానివల్లే శ్రమలు వస్తాయి, సమస్యలు వస్తాయి. అలాగే నా ఆత్మ నియమింపని సంధి చేసుకుందరు, నా నోటి మాట విచారణ చేయక ఫరో బలము చేత, మనుషుల బలము చేత తమ్మను తాము బలపరుచుకోవడానికి మనుషుల బలాన్ని కోరుకుంటున్నారు అని తండ్రి చెప్తున్నాడు. అందువల్ల నేను మీకు సహాయం చేయడానికి, మీరు చేసే ప్రతి ప్రార్థనకి జవాబు ఇవ్వడానికి ఆలస్యం చేస్తుంది. ఎందుకే? మీ మీద దయ చూపించాలని నాకుంది, మిమ్మల్ని కరుణించాలని నాకుంది, మిమ్మల్ని కరుణించడానికి నేను నిలబడ్డాను. కానీ మీరు నా దగ్గరికి రావట్లా, మనుషుల దగ్గరికి వెళ్తున్నారు. మీ మీద దయ చూపించాలని నేను నిలబడి మీకోసం చూస్తున్నాను, కానీ మీరు నా దగ్గరికి రావట్లా, మనుషుల దగ్గరికి పరిగెత్తుతున్నారు. అందుకే నేను ఆలస్యం చేస్తుంది. మళ్ళీ మీరు మనుషుల దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా పని కాకపోతే అప్పుడు చివరికి నా దగ్గరికి వస్తున్నారు. అప్పుడు ఈ గ్యాప్లో అంత లేట్ అవుతుంది మరి మీ ప్రార్థనకు జవాబు రావడానికి అని తండ్రి చెప్తున్నాడు, మనతో మాట్లాడుతున్నాడు. మీరు జాగ్రత్తగా వాక్యం వినండి. ఎవరు చెప్పినా, ఏ దైవజనుడు చెప్పినా, ఏ పాస్టమ్మ చెప్పినా, పాస్టర్ గారు చెప్పినా, వాక్యం వినేటప్పుడు మనకి అంటే ఏ విషయంలో నేను ఈ వాక్య ప్రకారం నడుచుకోవట్లేదేమో, ఒకవేళ అప్పుడు వాళ్ళు తప్పుదారులు నడిచారు, దేవునికి లోబడకుండా నడిచారేమో, ఇప్పుడు నేను కూడా అదే పని చేస్తున్నానేమో, అందుకనే నా తండ్రి నన్ను గద్దిస్తున్నాడేమో అని ఆలోచించుకుంటా వినండి. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ఉండమంటున్నాడు తండ్రి. కాబట్టి మన ప్రార్థనకి జవాబు రాకపోవడానికి, జవాబు ఆలస్యంగా రావడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు కూడా చాలా మంది, మరి మీరు బలంగా ప్రార్థన భారంగా చేస్తున్నారో లేదో నాకైతే తెలియదు. ప్రార్థన విన్నపాలు వస్తున్నాయి, ప్రార్థన చేస్తాను, కానీ నా ప్రార్థన నేను చేస్తేనే జవాబు వచ్చింది, పలానా సిస్టర్ చేస్తే ఖచ్చితంగా నేను జవాబు పొందుకుంటా, ఖచ్చితంగా అద్భుతం జరిగిద్దని మాత్రం మీరు అనుకోవద్దు. నేనే కాదు, ఎవ్వరూ నీతిమంతులు లేరు అని బైబిల్లో ఉంది కదా. తండ్రే చెప్పాడు, అందరూ పాపం చేశారు, ఒక్కళ్ళు కూడా నీతిమంతులు లేరు అన్నారంటే నేనేమన్నా నీతిమంతురాలనా? కాదండి. నేను కూడా ఏదో ఒక విషయంలో తప్పు చేస్తానే ఉన్నాను, నాకు తెలుసు నేను నీతిమంతురాలు కాదు. కాకపోతే నేను చేసిన తప్పుకి వెంటనే రియలైజ్ అయ్యి, అంటే నా తప్పు నేను తెలుసుకునే అవకాశం తండ్రి ఇచ్చాడు. అదే మీకు కూడా అలవాటు చేస్తున్నాడు. ప్రార్థన మీరు ఎన్ని రోజులు ప్రార్థన చేస్తున్నా జవాబు రావట్లేదు అంటే ఖచ్చితంగా ఇశ్రాయేలీలు ఇప్పుడు ఇందులో వాళ్ళు ఎలాగైతే తప్పు చేశారో, దారి తప్పిపోయారో, దేవుని మాటకు లోబడుతున్నారా మీరు చెక్ చేసుకోండి ఒకసారి. అలాగే ఏదైనా పని చేసేటప్పుడు దేవుని ఆలోచన ఏదో అడుగుతున్నారా ఒకసారి పరిశీలన చేసుకోండి. అలాగే తండ్రి నోటి మాట విచారణ చేస్తున్నారా? తండ్రి చిత్తం, అసలు తండ్రి నేను ఎలా ఉండాలని తండ్రి కోరుకుంటున్నాడు, ఈ పని నేను చేయొచ్చా, తండ్రి చిత్తంలో నేను తండ్రికి ఇష్టమా కాదా అని ఆలోచించి ముందుకెళ్తున్నారా? మనుషుల మీద ఆధారపడుతున్నారా? నా నోటి మాట విచారణ చేయక ఫరో బలము చేత తమ్మును తాము బలపరుచుకున్నటకు. ఇప్పుడు ఏదైనా సమస్య వచ్చిందంటే ముందు చర్చిలోకి వెళ్ళిపోయి ప్రార్థన చేస్తున్నాం, లేకపోతే పాస్టర్ గారి తరతోనో ప్రార్థన చేయించుకుంటున్నాం. అంత మాత్రాన ఆ సమస్య పరిష్కారం అయిద్దా? అస్సలు కాదు. 100 మంది 1000 మంది అడిగినా సరే ఇదే ప్రశ్న, నేను ఇదే సమాధానం చెప్తాను. ఎంతమంది ఎంత గొప్ప దైవజనులైనా భారంగా ప్రార్థన చేసినా సమస్య అనేది పోదు, సమస్య తీసివేయబడదు. ఎప్పుడైతే మీ అంతట మీరే మీరు చేసిన తప్పు ఆలోచించుకొని పరిశీలన చేసుకొని తండ్రి దగ్గర క్షమాపణ అడుగుతారో అప్పుడే సమస్య పరిష్కారమైంది, పూర్తిగా పరిష్కారమైంది. ఇంట్లో వాళ్ళు తప్పు చేస్తా ఉంటే ముందు మీరు కరెక్ట్గా ఉండండి.
ఇప్పుడు నేను కరెక్ట్గా ఉండాలని నేను ప్రతిరోజు నన్ను నేను పరిశీలన చేసుకుంటా. నేను కరెక్ట్గా ఉంటే, వాళ్ళు తప్పుదారులు నడుస్తుంటే నా తండ్రి పాదాలు పట్టుకుంటా వాళ్ళ తరపున నేను. అప్పుడు నన్ను పరిశీలన చేస్తాడు. ఫస్ట్ నన్ను స్కాన్ చేస్తాడు. నువ్వెలా ఉంటున్నావమ్మా? వాళ్ళ తరపున వాళ్ళు దారి తప్పుతున్నారు, సరే వాళ్ళ గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ముందు నువ్వెలా ఉంటున్నావు అని ఫస్ట్ నన్ను స్కాన్ చేసిన తర్వాత అప్పుడు నేను అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉంటే అప్పుడు నా ప్రార్థన, నా విన్నపం తండ్రి తీసుకొని వాళ్ళని సరైన దారిలో నడిపిస్తున్నాడు ఇప్పుడు. అలా కాకుండా మొట్టమొదట నేనే కరెక్ట్గా లేకుండా 100 మంది గురించి ప్రార్థన చేసిన వాళ్ళకి సమాధానం, వాళ్ళకన్నా ఆ ప్రాబ్లమ్స్ ఎలా పోతాయి? ఎందుకంటే చాలా మంది మీలో కూడా నా పిల్లలు మారాలి, నా కుటుంబం కట్టబడాలి, నా కుటుంబస్తులందరూ చర్చికి రావాలి, దేవుళ్ళు ఎదగాలని కోరుకుంటున్నారు. తప్పులేదు, చాలా మంచి ఆలోచన. తండ్రే ఆ ఆలోచన ఇచ్చాడు. అయితే మీ ఆలోచన స్థిరపడాలంటే, మీ ఆలోచన, మీకున్న ఆశ నెరవేరాలి అంటే మొదట ఈ మాటలు వింటున్న మీరు పర్ఫెక్ట్గా ఉండండి. మీరు కరెక్ట్గా ఉండండి. నోవహ్ కరెక్ట్గా ఉన్నాడు, కుటుంబం రక్షించబడింది. యోసేపు కరెక్ట్గా ఉన్నాడు. అంటే వాళ్ళ నాన్నగారు నాన్న తర్వాత జనరేషన్ యోసేపులే కదా. యోసేపు కరెక్ట్గా ఉన్నాడు. దుర్మార్గులైన వాళ్ళ అన్నలు కూడా రక్షింపబడ్డారు. దావీదు కరెక్ట్గా ఉన్నాడు, ఆ కుటుంబం రక్షించబడింది. అలాగే ఇంకా అనేక మందిని మనం చూస్తాం. అబ్రహాం గారు కరెక్ట్గా ఉన్నాడు, ఎంత గొప్ప ఆశీర్వాదాలు, ఎన్ని గొప్ప ఆశీర్వాదాలు పొందుకున్నాడు. అబ్రహాం గారు చేసినంత ప్రార్థన శారమ్మ చేసుండదు, ఆయన బిడ్డలు చేసుండరు. అంటే నేర్పించుంటారు కానీ తక్కువ, ఆయనంత గొప్పవాళ్ళైతే కాదు కదా. కానీ మనల్ని బట్టి మన కుటుంబాలు ఆశీర్వదిస్తాడు తండ్రి. మరి ప్రార్థనకు జవాబు రావట్లేదని మీరు నిరుత్సాహపడిపోతున్నారు. అసలు ఓపిక ఉన్నట్లా కొంతమందికి ఆత్మహత్య దాకా, సూసైడ్ దాకా వెళ్ళిపోతున్నారు. కానీ అక్కడ దాకా ఇంత భయంకరమైన ఆలోచన వచ్చింది అంటే మరి మీరు ఏ తప్పు చేశారో ఇశ్రాయేలీలు చేశారు. వాళ్ళకి శ్రమ ఎందుకు వచ్చిందంటే వాళ్ళు లోబడట్లేదు, దేవుని మాటకు లోబడట్లేదు. వాళ్ళ సొంత ఆలోచన, దేవుని అడగకుండా వాళ్ళు సొంత ఆలోచన చేశారు. దేవుని నోటి మాట ఎందు విచారణ చేయకుండా మనుషుల బలం మీద, మనుషుల తోడు, మనుషుల సహాయాన్ని కోరుకున్నారు. దేవుణ్ణి, తండ్రి మీద ఆధారపడ్డ వాళ్ళు. ఇప్పుడు మీరు అదే పరిస్థితిలో ఉన్నారా? మీరు అలాగే ఆలోచిస్తున్నారా? అదే పని చేస్తున్నారా? ఒక్కసారి ఆలోచన చేయండి. చేసిన తర్వాత మన ప్రార్థనకి జవాబు ఎందుకు రావట్లేదంటే ఇదిగో సమాధానం ఇదే. తండ్రి మనతో సమాధానం ఇస్తున్నాడు. వాళ్ళు అలా నడుచుకున్నారు, మీరు అలా నడుచుకుంటున్నారు. అందుకే మీ యందు దయ చూపించాలని నాకు ఆశగా ఉంది. కానీ మీరు నా దగ్గరికి రాకుండా మనుషుల దగ్గరికి వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళి నేను ప్రార్థన చేయించుకుంటే, అక్కడికి వెళ్ళి నేను చర్చికి వెళ్ళి వస్తే, అక్కడ మీటింగ్స్కి వెళ్ళొద్దని నేను చెప్పట్లేదు. కానీ ఎన్ని మీటింగ్స్కి మనం అటెండ్ అయినా మన తప్పు మనం క్షమాపణ అడగాలి కన్నీటితో. క్షమాపణ అడిగిన తర్వాత మళ్ళీ ప్రాణం పోయినా సరే ఆ తప్పు చేయకూడదు. ప్రాణం పోయినా సరే ఆ తప్పు మళ్ళీ చేయకూడదు. మన ప్రార్థన బలంగా లేదు అని మీరు అనుకోవద్దు. మీ ప్రార్థన బలంగా లేదు అని మీరు అనుకోవద్దు. ఖచ్చితంగా తండ్రి ప్రతి ఒక్కరి ప్రార్థనకి జవాబిస్తాడు. కానీ లేట్ అవుతుంది. ఎందుకంటే ఇదిగో మీరు నా దగ్గరకు రావట్లా, నేను నిలబడి ఉన్నాను అక్కడ. మిమ్మల్ని కరుణించాలని, మీ సమస్యకు సొల్యూషన్ ఇవ్వాలని, మిమ్మల్ని ఓదార్చాలని, మీకు భరోసా ఇవ్వాలని, మీకు తోడుగా నేను నడవాలని, మీకు సపోర్టుగా నేనుండాలని, మీ కుటుంబ పెద్దగా నేనుండాలని నేను వెయిట్ చేస్తుంటే మీరు నా దగ్గరికి రావట్లా. నా దగ్గరికి రాకుండా మీకు నచ్చినట్టు మనుషుల వైపు వెళ్తున్నారు, మనుషుల దగ్గరికి వెళ్తున్నారు, మనుషుల దగ్గర పరిగెత్తుతున్నారు, వాళ్ళ మీదే ఆధారపడుతున్నారు, వాళ్ళ తోడు కోరుకుంటున్నారు, వాళ్ళ సహాయాన్ని కోరుకుంటున్నారు. అందుకే మళ్ళీ అక్కడికి వెళ్ళి వాళ్ళ సహాయం మీకు రాదు, వాళ్ళు తోడు మీకు ఇవ్వలేరు, మీకున్న సమస్యలు వాళ్ళు తీర్చలేరని మీరు ఎప్పటికో తెలుసుకొని అప్పుడు నా దగ్గరకు వస్తున్నారు. అందుకే ఇంత ఆలస్యం అవుతుంది అని తండ్రి చెప్తున్నాడు. అలా కాకుండా యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకొని వారందరూ ధన్యులు. మనం ఎవరిని కనిపెట్టుకొని ఉండాలి? ఎవరి మాటకు లోబడాలి? ఎవరి చిత్తం తెలుసుకోవాలి? ఆలోచన, ఒక డెసిషన్ తీసుకోవాలంటే ఫస్ట్ ఎవరి దగ్గర నుంచి మనం తీసుకోవాలి? ఆ సలహా మొట్టమొదట తండ్రి దగ్గర నుంచి తీసుకొని అప్పుడు పని స్టార్ట్ చేయాలి.
మనుషుల మీద ఆధారపడొద్దు. సమస్య వచ్చినప్పుడు మనుషుల దగ్గరికి వెళ్ళొద్దు. మనుషుల మీద డిపెండ్ అవ్వద్దు. మీరు డైరెక్ట్గా దేవునికి దగ్గర అవ్వాలి. తండ్రికి డైరెక్ట్గా మీరు దగ్గర అవ్వాలి. వ్యక్తిగతంగా దగ్గర అవ్వాలి. తండ్రిని ఆరాధించాలి. తండ్రి తోడు. మీకు ఏదైనా సమస్య వచ్చిందా వెంటనే మోకాళ్ళేసి, ఇంట్లో అయితే ఇంట్లో, ఒకవేళ చర్చిలోకి వెళ్ళి మోకాళ్ళేసి, అయ్యా నేనేదో విషయంలో తప్పిపోయాను, ఏదో నాకు గుర్తు రావట్లేదు, నా అజ్ఞానురాల్ని, నాకంత జ్ఞానం లేదు, వెర్రివాడిని, నాకు గుర్తు రావట్లేదు, కానీ ఏదో మీ విషయంలో మిమ్మల్ని బాధ పెట్టుంటాను, అందుకే నాకు ఈ సమస్య వస్తుంది, దయచేసి క్షమించండి, మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా నాకు లేదు అని గనక మీరు ప్రతిరోజు ఈ ప్రార్థన చెయ్యండి. ఖచ్చితంగా మీరు చేసే ప్రతి ప్రార్థనకి జవాబిస్తాడు. ఎందుకంటే ఆ 19వ వచనంలో చూడండి, సియోనులో యెరూషలేములోనే యొక్క జనము కాపురముండును, జనమా నీవిక ఏ మాత్రము కన్నీళ్లు విడువవు, ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును, ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. తండ్రి, ఇది నా మాట, ఇది నా సొంత మాట కాదు కదా, తండ్రి చెప్తున్నాడు మనతో. మనకు వెంటనే జవాబు రావాలంటే ఇదే మనం చేయాలి. నా సొంత ఆలోచనతో అయ్యా నేను ఎక్కడో పొరపాటు చేశాను, నాకు తెలియట్లేదు, నాకు గుర్తు రావట్లేదు, నేను వెర్రిదాన్ని, నేనేదో పెద్ద తెలివిగలదాన్నని ఆ పని మొదలు పెట్టాను, నా వెర్రితనం నాకు ఇప్పుడు తెలిసి వచ్చింది, క్షమించండి అయ్యా, నాదే తప్పు అని తండ్రి పాదాలు పట్టుకుని అడగండి. వెంటనే నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చేదను అని, నిన్ను కరుణిస్తాను, నీ మొర వింటాను, నిశ్చయముగా నిన్ను కరుణిస్తాను అని నేను చెప్పట్లేదండి, తండ్రి చెప్తున్నాడు. జాగ్రత్తగా విని వాక్యం ప్రకారం మనం నడుచుకుంటేనే మన ప్రార్థనలకు జవాబు వచ్చింది. వెంటనే ఇక ఏ మాత్రం మన కన్నీళ్ళు ఉండవు. ఇక సమస్యలే లేకపోతే ఏడుపు ఎందుకు వచ్చింది మనకి? మొదట్లో నాకు అంత భారంగా ప్రార్థన చేస్తే కన్నీటి ప్రార్థన వచ్చేది, ఇప్పుడు రావట్లేదు. ఏంటంటే సమస్యలు ఇంట్లో. నాకు అదే అర్థం కావట్లా, ఏందా ఇంతకుముందు అంత భారంగా ప్రార్థన చేసేదాన్ని, ఇప్పుడేంది అంత భారం, కన్నీళ్లు రావట్లేదు ఏంటంటే సమస్యలు లేవు, ఇంట్లో సమస్యలు లేవు, నేను ఏది అడిగితే అది ఇస్తున్నాడు తండ్రి, అందుకే నీళ్ళు రావట్లా. అసలు నేనెంత అంటే తండ్రి చెప్పాడు కదా, నువ్వు ఇక ఏ మాత్రం కన్నీళ్లు విడవని, అదే మీతో కూడా చెప్తున్నాడు. నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును, నీ మాట వినగానే, ఇక ఆలస్యం ఉండదు, వినగానే ఉత్తరం ఇస్తానంటున్నాడు. ఎప్పుడు తండ్రి దగ్గర తండ్రిని కనిపెట్టుకొని ఉండే వాళ్ళకి, తండ్రి చిత్తం తెలుసుకొని, తండ్రి ఆలోచన తీసుకుని, తండ్రి దగ్గరే సలహా తీసుకోవాలి, తండ్రి మీదే ఆధారపడాలి, తండ్రి సహాయమే కోరుకోవాలి, తండ్రి తోడే మనకు కావాలి అని కోరుకొని ఎవరైతే మనస్ఫూర్తిగా కోరుకుంటారో వాళ్ళు మనుషుల మీద ఆధారపడకుండా, మనుషుల వైపు పరిగెత్తకుండా, మనుషుల తోడు కోరుకోకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళకి తండ్రి చెప్తున్నాడు, ఇక ఎప్పుడు నువ్వు ఏడవమ్మా, నీ మొర ఖచ్చితంగా నువ్వు ఏది అడిగితే అది వెంటనే నిశ్చయముగా నిన్ను కరుణిస్తాను, నువ్వు ఏదైనా అడుగు, నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇస్తానని తండ్రి చెప్తున్నాడు, నా మాట కాదు. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి, మనుషుల వైపు ఆధారపడద్దు, మనుషుల దగ్గరికి పరిగెత్తొద్దు, మనుషుల మీద డిపెండ్ అవ్వద్దు. అసలు చాలామంది పాపం అక్క అదే మీ బాధ నాతో షేర్ చేసుకోవాలని ఆశ కలుగుతున్నారు. ఎందుకంటే ఇశ్రాయేలీలు కూడా సేమ్ ఇదే పరిస్థితిలో ఉన్నారు. మా కంటికి కనపడని దేవుడిని మేమెలా ఆరాధించాలి, మా కంటికి కనిపించట్లేదు దేవుడు, ఆయనకి మా బాధ ఎలా చెప్పుకోవాలి అని వాళ్ళు మనుషుల వైపు చూశారు. ఇప్పుడు అదే పరిస్థితిలో మనం కూడా ఉన్నాము. ఎవరితో మనుషులతో షేర్ చేసుకుంటే కాస్త భారం తగ్గిద్ది, కానీ కంటికి కనపడిన దేవుడికి ఎంత చెప్పం అనే బాధలో, అలాంటి ఆలోచనతో ఉన్నారు. అస్సలు పెట్టుకోవద్దు. నా తండ్రి నా ముందున్నాడు, నా తండ్రి అని మీరు ఫీల్ అవ్వాలి. నా తండ్రితో నేను చెప్పుకుంటున్నాను, ఖచ్చితంగా నా కన్నీరు తుడిచేది నా తండ్రి. నా కన్నీరు కారిస్తే చూడలేడు నా తండ్రి. నా బాధ మనుషులతో చెప్పుకుంటే తీరదు, ఆ తండ్రి దగ్గర నేను చెప్పాలి, మనుషుల దగ్గర నేను చెప్పుకోను అని మీరు అనుకోండి. అది చాలా 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 మంచిదండి. మనం ఎడారిలో ఉన్నా కూడా ఒంటరి వాళ్ళం అనే ఫీలింగ్ మనకు ఉండదు. ఎప్పుడు తండ్రి మనకు ముందున్నాడు అని మనం మనస్ఫూర్తిగా విశ్వసించినప్పుడు, నమ్మినప్పుడు. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మరి ఒకప్పుడు నా ప్రభువా ఇశ్రాయేలీయులైన మీ ప్రజలు నా తండ్రి
మీకు వ్యతిరేకంగా ఎలాగైతే ప్రవర్తించారు, ఎలాగైతే నడుచుకున్నారు, మీ మాటకు లోబడకుండా ఎలాగైతే ప్రభువా మరి మనుషుల మీద ఆధారపడ్డారు, అదే పరిస్థితులు ఇప్పుడు మేము ఉన్నాం, బిడ్డలు కూడా ఉన్నారు నా తండ్రి. మీ పిల్లలతో పోల్చుకునే అర్హత మాకైతే లేదయ్యా. అయినా సరే అదే దారిలో అదే ఆలోచనతో మేము కూడా బ్రతుకుతున్నాం ప్రభా. క్షమించండి తండ్రి. మరి అలా మీరు ఉండొద్దమ్మా. ఇదిగో నా దగ్గరకు రండి, మీ ప్రార్థనకు వెంటనే నేను జవాబిస్తాను తల్లి అని ప్రభా మరి మాకు ధైర్యాన్ని ఇస్తున్న దేవా, ఏ పాటి వారం నా తండ్రి మా మీద జాలించి పడడానికి, మా మీద కరుణ చూపించడానికి మేమెంత, మా బ్రతుకెంత నా తండ్రి. అందును బట్టి మీకే స్తోత్రం ప్రభా. మరి ఎన్ని ఒడిదుడుకులు, ఎన్ని సమస్యలు, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే నా తండ్రి మరి మనుషుల దగ్గరికి మేము పరిగెత్తొద్దు, మనుషుల మీద ఆధారపడనివ్వద్దు, మనుషుల తోడు, మనుషుల సహాయం మేము కోరుకునే మనసు మాకు రానివ్వద్దు ప్రభా. నా తండ్రి దగ్గరికి నేను వెళ్తాను, నా తండ్రితోనే నేను షేర్ చేసుకుంటాను, నా బాధ అంతా నా తండ్రికి నేను చెప్పుకుంటాను అనే ఆలోచన బిడ్డలకి ప్రభా మనసులో స్థిరపరచమని నా తండ్రి మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.